తానొకటి అనుకుంటే పైవాడు ఇంకోటి తలచాడు అన్నట్టుగా ఉందా సీనియర్ లీడర్ పరిస్థితి. చివరిదాకా టికెట్ నాదేనని అనుకున్నారాయన. టీడీపీ పెద్దలు కూడా అదే భ్రమలో ఉంచారు. లాస్ట్ మినిట్లో తగిలిన షాకు గింగిరాలు తిరిగిన మాజీ ఎమ్మెల్యే వెంటనే తేరుకొని నట్లన్నీ బిగించేశారట. ఇప్పుడు పార్టీ పెద్దలు ఓపెన్ చేద్దామన్న వీరు కానంత గట్టిగా బిగుసిపోయింది ఆ వ్యవహారం. ఇంతకీ ఎవరా లీడర్, ఏంటైన టికెట్ వ్యవహారం? అసెంబ్లీ టికెట్ల కేటాయింపు వ్యవహారం తెలుగుదేశానికి కొన్ని చోట్ల తలనొప్పులు తెచ్చిపెడుతుంది. ఆ దెబ్బకు పార్టీ ముఖ్యులకు సీసాల మీద సీసాల జెండుబామైపోతుందట. పొత్తుల కోసం సీట్లు వదులుకోవాల్సి రావడం ఒక ఎత్తైతే, ఇన్నేళ్లు నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టి పనిచేసుకున్న కొందరికి టికెట్స్ రాకపోవడం మరో సమస్య. ఈ పరిస్థితే అధిష్టానానికి తీవ్ర సంకటంగా మారిందంటున్నాయి టీడీపీ వర్గాలు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారన్న ప్రకటన తర్వాత ఆ నియోజకవర్గ టీడీపీలో ఎంత అలజడి రేగిందో ఇప్పుడు అనంతపురంలో కూడా అంతకు మించి అన్నట్టుగా ఉందట వ్యవహారం. పిఠాపురం ఎపిసోడ్కు శుభం కార్డ్ పడి ఆల్ సెట్ అనుకుంటూ ఉండగా అనంతపురంలో మాత్రం ఇంకా నిరసన జ్వాలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. ఇందుకు ప్రధాన కారణం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వకపోవడమే. పార్టీలో సీనియర్ నాయకుడు చౌదరి, అంతకు మించి లోకల్గా గ్రిప్పున్న నాయకుడు. గడిచిన 15 ఏళ్ల నుంచి ఇక్కడ పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. టీడీపీ పిలుపునిచ్చిన కార్యక్రమాల అమలులో రాష్ట్రంలోనే టాప్ 5లో ఉంటుంది అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం. అలాంటి నాయకుడికి కాకుండా టికెట్ మరొకరికి ఇచ్చింది అధిష్టానం. అసలు ఈ పరిణామాన్ని ప్రభాకర్ చౌదరితో పాటు నియోజకవర్గ నేతలు ఎవరూ ఊహించలేదట. చివరి జాబితా ప్రకటించిన తర్వాత గానీ అధిష్టానం మదిలో ఏముందో, ఎవరున్నారో అర్థం కాలేదంటున్నారు. పార్టీలో టికెట్ కోసం చాలా మంది ప్రయత్నించినప్పటికీ ఎవరూ ఊహించని విధంగా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్కు దక్కింది అనంతపురం అర్బన్ టీడీపీ టికెట్. దీంతో ప్రభాకర్ చౌదరి వర్గం ఒక్కసారిగా భగ్గుమందే. జిల్లా పార్టీ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్, ప్రచార కరపత్రాలు, చంద్రబాబు ఫ్లెక్సీలు ఇలా దేన్ని వదలకుండా ధ్వంసం చేశారు. మొత్తం రోడ్డుపైకి తీసుకొచ్చి తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు స్థానిక కార్యకర్తలు. అలాగే తర్వాత అర్బన్ నియోజకవర్గ కార్యాలయానికి కూడా వచ్చి అక్కడ సైతం చంద్రబాబు ఫ్లెక్సీలు, కరపత్రాలు మొత్తం దహనం చేశారు. ఇటు రుద్రంపేట కార్యాలయంలో కూడా సేమ్ సీన్. ఇలా 3 రోజుల పాటు వరుసగా నిరసనలు కొనసాగాయి. అనంతపూర్ అర్బన్ అభ్యర్థి కోసం ఐవీఆర్ఎస్ సర్వేలు నిర్వహించింది పార్టీ. 5-6 పోటీపడ్డా కార్యకర్తలు మాత్రం ప్రభాకర్ చౌదరి వైపు మొగ్గు చూపారు. కానీ చివరికి ఆయనకు టికెట్ రాకుండా కొంతమంది కీలక నాయకులు తెర వెనక పనిచేశారన్న ఆరోపణలున్నాయి. మరోవైపు జనసేన కూడా అర్బన్ స్థానం మాకు కావాలని అడిగింది. అయినా సరే పట్టు వదలకుండా టికెట్ల ప్రకటనకు 3 రోజుల ముందు కూడా చంద్రబాబు జిల్లాకొచ్చినప్పుడు కలిశారు ప్రభాకర్ చౌదరి. అప్పుడు సైతం ఆయనకే టికెట్ అన్న ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఫైనల్ లిస్టులో దగ్గుబాటి ప్రసాద్ తెర మీదకొచ్చారు. ఈ పరిణామంతో తీవ్రంగా రగిలిపోయింది చౌదరి వర్గం. ముందు నుంచి టికెట్ నీదేనని ఊరించి తీరా లిస్టులో పేరు లేకపోవడం అవమానించడం కాదా అని అడుగుతున్నారు ఆయన అనుచరులు. ఇదే సమయంలో ఆత్మీయ సమావేశం నిర్వహించి జిల్లాల్లో టికెట్ రాక అసంతృప్తిగా ఉన్న నేతలందరినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారాయన. దీంతో అప్రమత్తమైన అధిష్టానం సంప్రదింపులు జరుపుతోంది. బుజ్జగింపుల పర్వం మొదలైనా అధిష్టానం పెద్దల ఫోన్లు కూడా ఎత్తడం లేదట మాజీ ఎమ్మెల్యే. ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డితో పాటు మరికొందరు నాయకులు ఆయనను కలిసే ప్రయత్నం చేశారు. అయినా సరే చౌదరి మెత్తబడినట్టుగా కనిపించడం లేదట. దీంతో ఆయన అడుగులు ఎటువైపు పడతాయన్న ఉత్కంఠ పెరుగుతోంది. ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని సన్నిహితులు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే సైతం ఆ దిశగా పూర్తిస్థాయి ప్రణాళికతో సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద తెలుగుదేశం పార్టీలో అనంతపురం అర్బన్ టికెట్ వ్యవహారం పెద్ద అలజడే రేపుతుంది. చివరికి ప్రభాకర్ చౌదరి అధిష్టానం చెప్పినట్టు వింటారా, లేక ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా అన్నది చూడాలి.